బ్లౌజ్ బ్యాక్ డోరీ కోసం మన ఇలా పైపింగ్ థ్రెడ్ తీసుకొని దాన్ని మనం ఎంత సన్నగా కావాలన్నా కుట్టుకోవచ్చు. పైపింగ్ థ్రెడ్ తీసుకొని దాంట్లో పైపింగ్కి ఎలాగైతే వేసుకుంటామో అలాగ దారం పెట్టేసి క్లాత్ని హోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఎంత పొడవు కావాలంటే అంత పొడవుగా క్లాత్ కట్ చేసుకొని దారం పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయడం మళ్ళీ ఏంటంటే మనం ఇదంతా లోపల లాగినప్పుడు అడ్డుపడకుండా ఉంటుంది. కట్ చేసుకొని ఈ స్టార్టింగ్ దారం ఎక్కడైతే పెట్టామో మనం అది లాగినప్పుడు బయటకు వచ్చేయకుండా అక్కడ గట్టిగా 3-4 సార్లు స్టిచ్చెస్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని దాన్ని కొంచెం మనం ఇక్కడ నుండి బయట నుండి దారం లాగితే అది కొంచెం తిరిగి వస్తుంది. ఒకవేళ రాకపోతే ఒక నీడిల్తో వెనక కొంచెం ప్రెస్ చేసినట్టు చేసినా కూడా మనకి ఇటు బయటకు వచ్చేస్తుంది. మెల్లిగా అది ఇట్లా లూజ్గా పట్టుకొని దారం లాగుతుంటే మన క్లాత్ అంతా రివర్స్ వచ్చేస్తుంటుంది. లాగుతుంటే మనం గమనించవచ్చు క్లాత్ వస్తుంది. స్టిచ్ మాత్రం గట్టిగా వేసుకుంటే ఆ క్లాత్ మధ్యలో వచ్చి ఊడిపోకుండా ఉంటుంది. ఇలా క్లాత్ మొత్తం బయటకు వస్తే క్లాత్ని పట్టుకొని లాగామనుకోండి మొత్తం డోరీ రిటర్న్ అయిపోతుంది. ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా స్టిచ్ చేసుకోవచ్చు. మెయిన్ స్టార్టింగ్లో ఎక్కువ క్లాత్ లేకుండా దగ్గరగా నీట్గా కట్ చేసుకొని ఇలా ముడత రాకుండా ఎక్కడెక్కడ లాగుతూ రావడమే. వస్తే కొంచెం వెనక్కి అని మళ్ళీ